అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నగరంలో కొన్ని ఐటీ కంపెనీల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. డబ్బులు ఇవ్వండి, ట్రైనింగ్ ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగ యువతనే టార్గెట్గా చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దుకాణం ఎత్తేసే పరిస్థితులలో ఉన్నారు. అలాగే నగరంలో ఏదైతే ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే ఒక ప్రముఖ ఐటీ కంపెనీ ఏదైతే ఉంటుందో అది డబ్బులు ఇవ్వండి, మీకు ట్రైనింగ్ ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, మా దగ్గరనే ఇంటర్న్షిప్ టైప్ తీసుకొని ఉద్యోగం కూడా ఇస్తామంటూ చెప్పి ఎవరైతే యువత దగ్గర లక్షల్లో కూడా తీసుకొని వాళ్ళు పరారయ్యారు. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, ఎంత తీసుకున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాము. చెప్పండి, అసలు మీకు ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు మీరు అందులో జాయిన్ అయ్యారు? ఇప్పుడు సుమారు ఈ కంపెనీ పెట్టి అరౌండ్ ఒక 1 ఇయర్ అవుతుంది. సో ఈ 1 ఇయర్లో నాకు తెలిసి అంటే ఎక్కడ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ఎక్కడ ఎలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేయకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ప్లేస్మెంట్స్ లేకుండా కూడా కేవలం ఓన్లీ బ్యాక్డోర్ అనేది చేయటం జరుగుతుంది ఇది. సో వీళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఎవరైతే కన్సల్టేషన్స్ ఉంటారో అండ్ అలానే ఎవరైతే నిరుద్యోగులు, ఎవరైతే విలేజ్ నుంచి వలసలు వస్తారో మాలాంటి క్యాండిడేట్స్ దగ్గర నుంచి మనీ లూట్ చేసుకునే ప్లాన్ వీళ్ళది. ఎవరైతే మాకు ఇప్పుడు బయట ఎట్లాగా పొజిషన్స్ లేవనేసి మేమేంటి మాకున్న హోప్ ఇది ఒకటే అని చెప్పేసి లాస్ట్ హోప్ అటెంప్ట్తో మేమేం చేసాం, మేము ఎడ్యుకేటెడే, మాకు బ్యాక్డోర్లో జాయిన్ అవ్వాలని లేదు. బట్ ఏంటంటే ఉన్న లాస్ట్ ఆప్షన్ మాకు ఏంటంటే సరే ఇలా అయినా మాకు ఒక అవకాశం వస్తుందేమో, ఇలా అయినా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుందాం అని ఒక థాట్తోని ఇప్పుడు మమ్మల్ని మా ఫ్రెండ్ ఒక అతను జాయిన్ అయ్యాడు. సో అతనికి అరౌండ్ ఒక 2-3 మంత్స్ నుంచి శాలరీస్ పడుతున్నాయి. సో శాలరీస్ కంటిన్యూస్గా పడుతున్నాయి కదా, ప్రాజెక్ట్స్ అడిగాము, సైబర్ సెక్యూరిటీ తెలంగాణ ఉందని చెప్పారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పిఎఫ్ ఉందా అన్నాము, అంతా ఉంది అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయ్యాక ఒక 2 మంత్స్ వరకు శాలరీస్ పడ్డాయి. పిఎఫ్ అని నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాను. అడుగుతుంటే వాళ్ళు ట్యాక్స్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి శాలరీస్ ఒకటి డిలే చేయడం, పిఎఫ్ ఒకటి క్రియేట్ చేయకపోవడం, ఈవెన్ దో కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యున్నా కూడా పిఎఫ్ మాకు ఇవ్వకపోవడం. ఎవరైతే మేనేజర్ శ్రీనివాసరావు పెంటపాటి ఇతనే మొత్తం దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నారు. పేమెంట్స్ అందరూ కూడా క్యాండిడేట్స్ ఇతనికే ఇస్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చారు, అందులో ఇచ్చారండి, ఇచ్చి జీతం ఇచ్చారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? మేము ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాను. అంటే నేను అంటే అరౌండ్ 6 మంత్స్ అవుతుంది నేను జాయిన్ అయ్యి. బట్ నాకు ఒక 1 మంత్ శాలరీ పడ్డది. మిగతా 5 మంత్స్ ఏదైతే ఉందో ఆ 5 మంత్స్ కూడా శాలరీస్ ఇస్తామని డిలే చేసుకుంటూ బ్యాంక్ సర్వర్ ఇష్యూ ఉన్నాయి, అది ఇష్యూ ఉంది, ఇది ఇష్యూ ఉందని చెప్పి డిలే చేసి ఈరోజు ఎట్టకేలకు ప్రభాకర్ స్వామి అని ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ ఉన్నాడో కొంచెం మా అందరి గురించి ఆలోచించి ఈరోజు స్టాండ్ తీసుకోవటం వల్ల ఇంకా కొంతమంది పిల్లలు మోసపోకుండా ఈరోజు స్టాండ్ తీసుకొని ఉండటం వల్ల చాలామంది సేవ్ అయ్యారు. ఈరోజు మేము బయటకు వచ్చి వెలుగులోకి రావటం వల్ల ఇప్పుడు మాకు మీ సపోర్ట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అంటే బ్యాక్ డోర్ ద్వారా డబ్బులు కట్టి ఈ కంపెనీలో జాయిన్ అయ్యామని అంటున్నారు. ఎంత కట్టారు మీరు? ఇప్పుడు ఒక్కొక్క మనిషి అంటే ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ వేరియస్ ఉంటాయండి. దీంట్లో 4 lakhs ఒకటి, 7 lakhs ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. సో 4 lakhs ప్యాకేజ్కి ఒక్కొక్క కన్సల్టెన్సీకి ఒక్కొక్క పేమెంట్ ఇస్తారు. సో ఇప్పుడు బ్యాక్ డోర్ ఒక్కొక్క క్యాండిడేట్ వచ్చేసి వరస్ట్ కేసులో రఫ్గా 2 lakhs వరకు అయితే పే చేస్తున్నారు. దీంట్లో 7 lakhs ప్యాకేజ్కి వచ్చేసి 3.5 to 4 lakhs పే చేస్తున్నారు. సో దీంట్లో ఏదైతే ఉందో డైరెక్ట్గా మేనేజర్ బ్యాంకుకి సపరేట్గా కొట్టించుకుంటాడు. మిగతాదేమో స్వామినాయుడు ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతని అకౌంట్ కొట్టిస్తారు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇచ్చాము మేము జాబ్ కోసము అని అంటున్నారు. మీరు చదువుకున్నారు ఆల్రెడీ, ఒక్కొక్కరు అందరూ కూడా ఎడ్యుకేటివ్స్. అలా ఎలా నమ్మారు? అసలు అంత ఇంపాక్ట్ చేసింది ఏంటి మిమ్మల్ని? 2 lakhs ఇచ్చి జాబ్లో జాయిన్ అయ్యేంతలా వాళ్ళు అంతలా మిమ్మల్ని ఏం ఇంపాక్ట్ చేశారు? ఇప్పుడు చెప్తున్నా కదండి, అదే అండి. ఇప్పుడు బయట సినారియో చూసుకుంటూ ఇప్పుడు ఎవరు తెలియదండి. సిటీకి వస్తాం, లైక్ ఇప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం, ఒక డొమైన్ నేర్చుకుంటాం. ఒక డొమైన్ నేర్చుకునేటప్పుడు డొమైన్ నాలెడ్జ్ ఎలా అయితే ఇంప్రూవ్ అవుతుందో అలానే పక్కన కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఉంటాడు అని ఒక ఎక్స్పెక్టేషన్తోనే పరిచయం పెంచుకుంటాం. పరిచయం పెరిగింది. సో అతను ఏదో ఒక వేలో వెళ్ళాడు. సో వెళ్ళగానే మేము కూడా ఎమ్మటే జాయిన్ అవ్వలేదండి. ఒక 2 months అతనికి శాలరీస్ పడ్డాయి. మాకు ఐటీలో ఫ్రెషర్కి పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయని మాకు తెలియదండి. సో మేము వాళ్ళతో పాటు వెళ్ళాం కాబట్టి లోపలికి వెళ్ళాక పిఎఫ్ అనేది ఒకటి ఉండాలి, ఇది ఉంటేనే ఎక్స్పీరియన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఫ్రెషర్లు ఎవరికి కూడా దీని గురించి పెద్దగా అవగాహన లేక ఒకళ్ళు వెళ్ళటం వల్ల, వాళ్ళని నమ్మి మేము వెళ్ళటం వల్ల సో మాకు ఇలా జరిగిందండి, అంతే. వేరే కాదు. 2 నెలలు అందులో జాబ్ చేసామని అంటున్నారు, ట్రైనింగ్ తీసుకున్నాం అంటున్నారు. అంటే అప్పుడు ఎలాంటి ఆ స్టాఫే కానీ వాళ్ళ మాటలు ఎలాంటి డౌట్ రాలేదా మరి మీకు ఆ 2 months గ్యాప్లో? వచ్చిందండి. ఇప్పుడు రాకుండా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు అందులో అరుణ అనే ఒక ఆమె ఉందండి, హెచ్ఆర్. తను హెచ్ఆర్ ఎంత రూడ్గా మాట్లాడిద్ది అంటే ఏదో డ్రామా ఆర్టిస్ట్లా మాట్లాడిద్ది. అంటే ఒక కంపెనీ అంటే ఒక ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేయదు, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు, ప్రాపర్ కాల్ లిఫ్ట్ చేయరు. కంపెనీకి ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తే ఎవరు ఎత్తారు? ఏదో ల్యాప్టాప్స్ ఇచ్చారు జాయిన్ అయ్యాక, ఏదో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇచ్చారు. ఇచ్చి ఏం చేశారు?
ఒక కరెక్ట్ నెల కూడా కాలేదండి, క్యాండిడేట్ల ముందే ల్యాప్టాప్స్ పేలిపోయినాయి. 7,000 6,000కి అమీర్పేట ఎస్ఆర్ నగర్లోనో ఆడో ఏడో కొనుక్కొని వస్తారు, మాకు ఇస్తారు, మేము ఏదో అది ఖుషిగా ఫీల్ అవ్వాలి. మాకు ఈవెన్ ఏ కిట్ ఇవ్వలేదండి. ఒక ల్యాప్టాప్ ఛార్జరు ఒక ఐటీ క్యాండిడేట్కి ఇచ్చే పద్ధతే కాదు, అది చేతిలో పెట్టి వెళ్ళండి అన్నారు. బట్ ఆ సిచ్యువేషన్లో మేము ఏం చెయ్యలేక వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మాకు సగం దూరం వచ్చాక, సగం దూరం ట్రావెల్ చేశాక ఈ కంపెనీ ఎత్తేస్తారు అనే విషయం అందరికీ తెలుసు. బట్ ముందే మేమందరం ఎలక్ట్ అయ్యి వాళ్ళందరినీ పట్టిద్దామన్నా కూడా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక క్యాండిడేట్ రైజ్ అయినా కూడా వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేసి వాళ్ళ మీద ఎక్కడ లేనిపోని ఏమైనా లీగల్గా వెళ్ళిపోతారేమనే భయంతో చాలామంది క్యాండిడేట్స్ బయటికి రాలేదు. బట్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ ప్రభాకర్ స్వామి గారు ఎవరైతే వచ్చారో అతను వచ్చాక అతను వెనకాల ఈరోజు ఇంతమంది వచ్చారు. కానీ స్టిల్ చాలామంది 450 మంది అండి, లిటరల్లీ చాలామంది ఇప్పటికీ చాలామంది రావటానికి భయపడుతున్నారు దానివల్ల. లేకపోతే ఇప్పుడు ఇగో ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, ఈ 50 మంది మొన్న ఒక 100 మంది వచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక టైం కుదిరితే వస్తున్నారు, కుదరకపోతే కొంచెం రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, అంతే అండి. అంటే మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు పూర్తిగా మేము నష్టపోయాం, మేము స్కామ్ అయింది, మాకు స్కామ్ జరిగిందని మీరు ఓవరాల్గా ఎప్పుడు క్లారిటీకి వచ్చారు అసలు? అంటే ఇప్పుడు మాకు ఇలాంటిది ఒకటి జరుగుతుంది మాకు ముందుగానే ఎప్పుడు తెలిసిందంటే, ఎప్పుడైతే మా ట్రైనింగ్ అయిపోయాక ఒక 2 నెలలు శాలరీస్ ఆపి 3వ నెల కూడా ఎక్స్టెండ్ సేమ్ రిపీటెడ్ వర్డ్స్ సేమ్ అదే చెప్పడం వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అందరికీ. మాకు పర్సనల్గా క్యాండిడేట్స్కి గ్రూప్ చాట్స్ ఉంటాయి మాకు, అంటే లైక్ ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. సో ఫర్దర్గా ట్రైనర్తో మాకు టీమ్స్ ఉంటుంది. సో ఆ టీమ్స్లో ఏంటంటే రోజు శాలరీస్ ఇరెగ్యులర్ అవ్వటం వల్ల సో ఒక్కొక్కళ్ళు ఇలా అని రివీల్ అవ్వటం వల్ల మాకు ఈరోజు తెలిసిందండి. ఈరోజు అందరం కలిసి ఫైట్ చేశాను, ఇప్పటికే లేట్ అయింది, ఇప్పటికైనా ఫైట్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాము, అంతే అండి. అంటే ఇప్పుడు ఈ ఓనర్స్ ఎవరైతే ఎన్ఎస్ఎన్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియదు కదండి. ఎవరైతే ఈ పెంటపాటి శ్రీనివాసరావు అని ఉన్నాడో అండి, ఎవరో బినామీల పేర్ల మీద ల్యాండ్స్ కొన్నాడు అని తెలిసిందండి, విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దగ్గర ఒక 12 ఎకరాలు కొన్నాడని తెలిసింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2.5 ఎకరాలు రీసెంట్గా అండి, ఒక 2 days బ్యాక్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఉందండి. ఏదో అంటే తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ అవి అందరికీ టైం వచ్చినప్పుడు మీకు ఆ ఎవిడెన్సెస్ అన్ని మా స్వామి గారు ఇస్తారు. అండ్ అంటే ఈ జనాల డబ్బులు తీసుకొని వీళ్ళకి చేస్తే ఏమొస్తుందో తెలియదు, కానీ రీసెంట్గా కొన్నారండి. వాళ్ళ వైఫ్కి ఎవరైతే శ్రీనివాసరావు పెంటపాటి ఉన్నాడో, అంటే ఈ కంపెనీలో స్వామినాయుడు అని ఎవరైతే ఉన్నారో అతను హెడ్ అనమాట. అతను ఎవరికి తెలియదు, అతని ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఫేస్ అనేది ఫోటో రివీల్ అవ్వడం వల్ల తెలిసింది. బట్ ఇప్పుడు మీరు కంప్లైంట్ చేశారా మరి పోలీస్ స్టేషన్లో? ఏమంటున్నారు పోలీసులు? చేసామండి, ప్రెసెంట్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ చేసామండి. దాన్ని ఇప్పుడు ఫర్దర్గా మేము లీగల్గా వెళ్తాము. సో మేము నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది మేము ఫాలోఅప్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పేసి తీసుకున్నారండి మా నెంబర్స్ అన్ని. సో అది మనిషికి 2 లక్షల చొప్పున తీసుకొని జాబ్ ఇప్పిస్తాము రండి, మా దగ్గర మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఫ్రెషర్స్ ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసుకొని పిలిపించుకొని ఒక 2 నెలలు ఏదో పైన ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇస్తాము అది అని చెప్పి కూడా మోసం చేసి చివరికి అటు జీతాలు ఇవ్వక వీళ్ళు చెల్లించిన డబ్బులు రిటర్న్ ఇవ్వక వాళ్ళు పూర్తిగా కూడా దుకాణం ఎత్తేస్తారంటూ కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి. వీళ్ళే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవైలబుల్ దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ నిరసన టైప్ చేస్తున్నా కూడా మిగతా దాదాపు 400 నుంచి 500 మంది వరకు కూడా ఉన్నారని తెలిసింది. వీళ్ళందరూ కూడా బయటికి రావట్లేదు, ఎందుకంటే నిరుద్యోగ యువత ఏదైతే డబ్బులు ఇంట్లో అడగకుండా ఏదైతే లోన్ యాప్స్లో నుంచి అక్కడ ఇక్కడ అప్పు చేసి ఇచ్చాము, ఇప్పుడు బయట పడితే మా ఇంట్లోకి మేము మా మొహం ఎలా చూపించుకోవాలంటూ కూడా చాలా మటుకి కూడా ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా యువత కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ బ్యాక్ డోర్ అనేది ఏదైతే డబ్బులు చెల్లించి ఇస్తున్నాము అని తెలియక కంపెనీలను నమ్మొద్దు అంటూ కూడా అటు పోలీసులు అదేవిధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా డబ్బులు మాకు రిటర్న్ చేయాలి అంటూ మాకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో పరశురాంతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.